గుడ్ మార్నింగ్ నో గుడ్ మార్నింగ్ శరణ్ గుడ్ మార్నింగ్ కన్నడ. గుడ్ మార్నింగ్. సో ఈరోజు మార్నింగ్ టైం చూసారా ఎంత అయిందో? 10:20 అయిందండి. సో యూజువల్గా సాటర్డేస్ సండేస్ మేము అసలు లేగమన్నమాట. నాని అయితే అసలు లెగనివ్వడు అనమాట. పడుకోండి పడుకోండి అంటాడు. సో సాటర్డే సండే తోటకు కనుక వెళ్ళలేదు అనుకోండి, సో మ్యాక్సిమం మంచం మీద డొల్లడే పని అనమాట. లెగడం, వంట చేసుకోవడం, మంచం మీద డొల్లడం. సో దట్ ఈస్ హౌ వీ స్పెండ్ అవర్ వీకెండ్స్ అనమాట, గార్డెన్కి వెళ్ళకపోతే. సో ఈ వీకెండ్ అయితే గార్డెన్కి ఈరోజు అయితే పర్టికులర్గా శనివారం ఇప్పుడైతే కుదరట్లేదండి. ఎందుకంటే ఈరోజు చిన్ని బాబు స్కూల్ యానివర్సరీ అనమాట. అండ్ ఈ యానివర్సరీ స్పెషల్ ఏంటనుకున్నారు? ఈసారి ఈ యానివర్సరీకి శరణ్ బాబు ఈజ్ ద యాంకర్ అనమాట. సో అందుకని నిన్న వెళ్ళి కన్నడ ఒకసారి తిరగరా, అందుకని నిన్న సాయంత్రం వెళ్ళి చిన్నోడికి ఫుల్ హెయిర్ కటింగ్ వేయించుకొచ్చాము. ఇప్పుడు స్నానం చేసిన తర్వాత హెయిర్ సెట్ చేయాలండి, ఓకేనా? సో ఈలోపు నిషికమ్మ రిమోట్ దొరికేసిందండి. రిమోట్ దొరికితే వెంటనే టీవీ పెట్టేస్తుంది అనమాట. ఆ రిమోట్ని మేము దాచుకొని దొంగల్లాగా వాడుకుంటామండి టీవీ చూడాలనుకుంటే. ఎందుకంటే రిమోట్ దగ్గర ఉందంటే స్క్రీన్ టైం కావాలన్నమాట నిషికాకి. బట్ ఇప్పుడు రిమోట్తో మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే రిమోట్లో మధ్యలో బటన్ పీకేశారండి వీళ్ళు. నువ్వు రిమోట్ చూపించవే, ఒకసారి చూపించు తల్లి. ఇదిగోండి, ఈ మధ్యలో ఓకే బటన్ పీకేశారనమాట. బటన్ ఉందలేండి. సో ఆ ఓకే బటన్ పీకేయడం వల్ల మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఊరికి అలా టైల్స్ చూడగలరు యూట్యూబ్లో, బట్ దాన్ని ఆ పర్టికులర్ వీడియోని ప్లే చేయడానికి అవ్వదు అనమాట. ఎందుకంటే ఓకే బటన్ లేదు కాబట్టి నొక్కుకోవడానికి కుదరదు. సో అదేం చేస్తుందంటే ఊరికే రిమోట్ని పట్టుకొని అటు ఇటు అలా ఆడించుకుంటూ ఉంటుంది అనమాట. సరేలే అని చెప్పి కాసేపు ఇచ్చేస్తాము. ఆ రిమోట్ ఎంత అనుకున్నారండి? ఆ ఒక్క రిమోట్ మళ్ళీ ఆర్డర్ చేసుకోవాలంటే 8,000 అంటండి ఆ రిమోట్. సో అందుకని ఆ బటన్ అలాగా దాచి మేనేజ్ చేస్తున్నాం అనమాట. సో 10:30 అయిపోయింది కాబట్టి నాని అయితే టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళాడండి. మా ఇంటి పక్కనే ఒక గుంటూరు బ్రేక్ఫాస్ట్ ఒకటి పెట్టారనమాట. సో ఈరోజు వ్లాగ్ అయితే మా వీకెండ్ వ్లాగ్ అవుతుందండి. సో బుల్లిబాబు యాంకర్ కాబట్టి ఆడే యానివర్సరీ ఎలా జరిగిందో నేను చూపిస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మాకు వాళ్ళ ఛాలెంజ్ ఏంటంటే నుషికాని తీసుకెళ్ళి ఆ ఫంక్షన్లో కూర్చోపెట్టడం. నిజంగా నాకైతే చాలా టెన్షన్గా ఉందండి. నేను లాస్ట్ టైం కూడా కొన్నిసార్లు చెప్పాను కదా, ఇలా శరణ్కి ఏదైనా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ డేస్ వచ్చినప్పుడు నువ్వుతో వెళ్ళి అక్కడ ఉండడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి వీ హ్యావ్ టు స్ప్లిట్ అని. సో స్ప్లిట్ అవ్వకుండా మోస్ట్లీ శరణ్కి ఇద్దరం ప్రజెంట్ అయ్యేలాగా మేనేజ్ చేయాలి. సో దానికోసం నుషికాకి నేను కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నానండి. నుషికాకి అక్కడ బిహేవియర్ స్టిగ్గర్ అవ్వకుండా, లేకపోతే దానికి బోర్డమ్ రాకుండా దాన్ని ఎంగేజ్డ్గా పెట్టడానికి నేను క్లేలు తీసుకున్నాను అనమాట. సో దట్ హర్ హ్యాండ్స్ విల్ బీ ఎంగేజ్డ్ అనమాట. అండ్ అలాగే చూయింగ్ గమ్స్ తీసుకున్నాను. చెప్పాను కదా లాస్ట్ టైం కూడా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చూయింగ్ గమ్ నుషికాని అంటే యాక్టివ్గా ఉంచడానికి, లేకపోతే దాన్ని ఏమంటారు ఇరిటేట్ అవ్వకుండా ఉండడానికి, ఎంగేజ్ చేయడానికి ఒక చూయింగ్ గమ్ హెల్ప్ అయిందని చెప్పేసి సో చూయింగ్ గమ్స్ తీసుకున్నాను. చేత్తో పిసుక్కోవడానికి క్లేస్ తీసుకున్నాను. అండ్ అలాగే లేజర్ లైట్స్ ఉంటాయి చూడండి, చిన్నవి మన వాల్స్ మీద వేసి ఆడుకునేది, అలాంటిది ఒక లేజర్ చిన్ని గన్ ఒకటి తీసుకున్నాను అనమాట. సో దట్ వీ కెన్ కీప్ హర్ ఎంగేజ్డ్ ఇన్ ఏ ప్రాపర్ వే. అంటే మ్యాక్సిమం మేము స్క్రీన్ టైం ఏమీ లేకుండా నిషికాకి సో ఫంక్షన్లో అది స్టే పుట్గా ఉండడానికి, ఇన్వాల్వ్ అయి ఉండడానికి, ఎటువంటి బిహేవియర్స్ త్రో చేయకుండా అలా అయితే అనుకుంటున్నామండి. సో అదే ఈరోజు మీకు వ్లాగ్లో చూపిస్తాను, హౌ వీ మేనేజ్ నుషికా ఇన్ శరణ్స్ స్కూల్ ఫంక్షన్ అనమాట. వీకెండ్స్ వచ్చినప్పుడు నుష్కాకి ఇలాగా హెయిర్ ఆయిల్స్ పెట్టడం, తర్వాత హెయిర్ ప్యాక్స్ కూడా పెడతానండి ఫ్యూచర్లో. అందుకని రెడీ చేస్తున్నాను అనమాట దాన్ని. సో ఇదివరకు రిలక్టెంట్గా ఉండేది, కొంచెం ఇలా నూనెలు పెట్టుకోవడానికి ఒంటికి కానీ తలకు కానీ. సో స్లోగా ఏంటంటే ఇప్పుడు అలవాటు చేస్తున్నానండి. మంచిది కదా, మనం అంటే పూర్వం ఇలా పెట్టుకునే వాళ్ళం, మనకు తలలన్నీ బాగుండేవి. ఇప్పుడు పొల్యూషన్కి, మన హెల్తీ, మన లివింగ్ హ్యాబిట్స్కి కూడా హెయిర్ ఇప్పుడు బాగా ఊడిపోతుంది కదా. సో నూతల్లికి మన తోటలో మనం పెంచుతున్న మందారాకులు, అలోవెరా ఇలాంటివన్నీ వచ్చినాయి అనుకోండి, అప్పటి నుంచి నుష్కాకి హెయిర్ ప్యాక్స్ కూడా వేద్దామని అనుకుంటున్నాను అనమాట. అండ్ ఈ ఆయిల్ వచ్చేసి ఇది హోమ్ మేడ్ ఆయిల్ అండి, ఇది కొన్నదేమీ కాదనమాట. ఇది గానుగా కొబ్బరి నూనె అనమాట. మన కొబ్బరి నుంచి తయారు చేసుకున్న కొబ్బరి నూనె. మా ఇంటి పక్కన మా అత్త ఒకళ్ళు ఉంటారనమాట. సో ఆవిడ ఆర్గానిక్గా తయారు చేసి ఇచ్చారనమాట నుష్కా కోసం. సో ఆ హెయిర్ ఆయిలే వాడతాను నేను నుష్కాకి కానీ శరణ్కి కానీ.
ఇది వచ్చేసి ఒంటికి రాసే ఆయిల్ అండి. ఇది కూడా అత్తే ఇచ్చిందనమాట. ఇందులో నారింజ తొక్కలు అలాంటివి వేసి కొబ్బరి నూనెలో చేసి మరిగిచ్చి ఇచ్చిందనమాట. న్యాచురల్గా ఉంటుంది ఫేస్కి అని. ఇప్పుడు ఇది మనకి ఇప్పుడు బెంగళూరులో సీజన్ చేంజ్ అవుతుంది కదండి, అంటే చలి నుంచి వేడిలోకి వెళ్తున్నాం కదా, సమ్మర్లోకి వెళ్తున్నాము వింటర్లోంచి. సో నుషిక స్కిన్ ఏంటంటే ఫుల్ పెంకులాగా డ్రై అయిపోతుందండి. ఏంటోనండి మా పిల్లలు ఎంతెంత మాయిశ్చరైజర్లు రాస్తానో ఒంటికి. నేను లాస్ట్ టైం కూడా శరణ్ గడికి మాయిశ్చరైజర్ సరిపోవట్లేదని స్కిన్ మీద వాడికి ర్యాషెస్ లాగా వచ్చినాయి అనమాట. సర్లే అని చెప్పి తీసుకెళ్తే మీరు రాస్తున్న మాయిశ్చరైజర్లు సరిపోవట్లేదు అంటే మళ్ళీ సిబామెడ్లు అండి బాబోయ్. వీళ్ళకి సిటాఫెల్లు సెబామెడ్లు ఎంత కాస్ట్లీ అయిపోతాయి అంటే అసలు. దాని బదులు మనం చక్కగా ఇలాగ రోజు ఆయిల్ మసాజ్ చేసుకోగలిగితే బోల్ డబ్బులు సేవ్ చేసుకుంటాము. అయినా సరే శరణ్కి నుషికాకి నేను చిన్నప్పటి నుంచి మాయిశ్చరైజర్ ఎప్పుడు ఆపలేదండి. కాకపోతే అంటే హై లెవెల్ బ్రాండ్స్ వాళ్ళే అంటే స్టార్టింగ్లో వాడేవాళ్ళం. సో పెరుగుతున్న కొద్దీ తగ్గించేసామన్నమాట. తర్వాత చిన్న చిన్న కంపెనీలు పనిచేయట్లేదు అనమాట. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళేమో సిబామెడ్ కానీ సెటాఫిల్ కానీ ఇవే రాయాలి, మిగిలిన పనికిరావు అంటే మళ్ళీ సిబామెడ్ స్టార్ట్ చేసాం. సో మన ఊరు వెళ్ళినప్పుడు ఇంక అమ్మకి చెప్తే ఇంక అత్త ప్రిపేర్ చేసి ఇచ్చిందనమాట. ఎందుకు అవన్నీ న్యాచురల్గా చక్కగా ఇలాంటి ఆయిల్స్ రాసుకుంటే వాళ్ళకి కూడా మంచిది అంటే. ఇది డైలీ నాకు రాయడానికి కుదరదండి. సో ఎందుకంటే నుషికాకి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా మధ్య మధ్యలో, పొద్దున్న ఒక టైం కంటూ అది లెగదనమాట. సో నాకు పొద్దునంతా హర్రీ బర్రీ అయిపోతుంది. అందుకనే అట్లీస్ట్ వీక్లో ఒక్కసారైనా కుదిరినప్పుడు నుషికాకి ఇలాగా ఒంటికి అంతా ఈ ఆయిల్ మర్దన చేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా కొంచెం కష్టం అండి, ఎందుకంటే వాళ్ళకి స్టిక్కీగా టెక్స్చర్లు నచ్చమన్నమాట మనం రాస్తున్నప్పుడు. ఇవన్నీ స్లోగా అలవాటు చేసుకుంటే వాళ్ళు మాట వింటారనమాట. ఇది చెప్పాను కదా మీకు ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను నేను, సెన్సరీ ఇష్యూస్ ఉన్నా లేకపోతే స్లీప్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇలాంటి ఆయిల్ మసాజ్లు అనేవి పిల్లలకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇది ఊరికే మసాజ్ అని చెప్పి మీరు ఈజీ తీసుకోవడానికి లేదు. దీనివల్ల మనకి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట మసాజులు చేసుకోవడం వల్ల. సో మీకు ఓపిక ఉండి టైం ఉండి పిల్లలకి పొద్దున్నే వాళ్ళు లెగుస్తారు చేయగలను అనుకుంటే సింపుల్ కోకోనట్ ఆయిల్తో కూడా మీరు ఎలాగా అభ్యంగన స్థానం అంటాం కదా మనం, అంటే ఇక్కడ తల నుంచి అరికాల వరకు నూనె పెట్టేసి రోజు మనం ఇలా మసాజులు చేసి వాళ్ళకి స్నానం చేయించగలిగితే మాత్రం చాలా మంచి పద్ధతి అండి పిల్లలకి. నూతల్లికి నెయిల్ పాలిష్ కావాలంటండి. దానికి ఇప్పుడు అన్నీ అర్థమవుతున్నాయి అనమాట. సో చెప్తున్నాం కదా తము స్కూల్ ఫంక్షన్ ఉందని చెప్పేసి, సో దానికి రెడీ అవుతున్నాం అని చెప్పి దానికి అర్థమైంది. డ్రెస్ సెలెక్ట్ చేసుకుంది. ఒక డ్రెస్సు అది వద్దమ్మా తమ్ము ఫంక్షన్ కదా మంచి డ్రెస్ వేసుకుందాం అని చెప్పి నేను లాంగ్ ఫ్రాక్ ఒకటి తీశాను. సో ఇప్పుడు నెయిల్ పాలిష్ కావాలంటే గబగబా వెళ్ళి ఆయిల్ మసాజ్ తర్వాత నెయిల్ పాలిష్ తెచ్చుకుందండి వేయమని. అండ్ తెలుసా నుష్క కావాలని కొనుక్కున్న కలర్ అండి ఇది, రెడ్ కలరు. దానికి ఈ కలరే నచ్చుతుంది అనమాట. మన షాప్కి వెళ్ళినప్పుడు నేస్తాను తల్లి కంగారు పడుకు, మన చరిగిపోతుంది ఇలా పెట్టుకో. మన షాప్కి వెళ్ళినప్పుడు నాకు ఈ రెడ్ కలర్ కావాలని చెప్పి తీసుకుందనమాట. ఇప్పుడు గుర్తుపెట్టుకొని లోపలికి వెళ్ళి సేమ్ కలర్ తెచ్చుకుందండి వేయమని. అసలు ఎంత జ్ఞాపకం అంటే వీళ్ళకి ఏం మర్చిపోరండి వీళ్ళు ఒకసారి గుర్తుపెట్టుకుంటే. అసలు తెలుసా అండి ఒకప్పుడు నుష్కకు నెయిల్ పాలిష్ వేయాలంటే అదో పెద్ద గగనం అనమాట. అది నిద్రపోయిన తర్వాత దాన్ని కాళ్ళు చేతులు పట్టుకొని నేను 1 గంట 2 గంటలు టైం స్పెండ్ చేసి ఎప్పుడైనా, అది కూడా వెరీ రేర్లండి, ఏదో పెద్ద ఇంపార్టెంట్ ఫంక్షన్ అనుకుంటే అలాగా నేను నిద్ర మానుకొని దాన్ని పట్టుకొని ఆరేదాకా ఉండి ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్క కాలు అలా వేసేదాన్ని అనమాట. సో ఇన్నేళ్ళు పట్టింది దానికి అందం తెలియడానికి. చూసారు అలా చూపిస్తుందా నెయిల్ పాలిష్ వేసుకుందంట. సో కొన్ని థింగ్స్ వాళ్ళు అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ బ్రెయిన్ కూడా మెచ్యూర్ అవుతుంది కాబట్టి కొన్ని థింగ్స్ జనరలైజేషన్స్ ఇలాంటివి అంటే రెడీ అవ్వాలి, బయటికి వెళ్ళాలి, ఇలాంటివన్నీ స్లోగా ఇంప్రూవ్ అయితే అవుతాయండి. అంటే చాలామంది పేరెంట్స్ బాధపడతాం కదా మా పిల్లలు ఇది అడగట్లేదు అది అడగట్లేదు అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే చేస్తారండి, లేట్గా చేస్తారు. అప్పటి వరకు మనం కొంచెం పేషెన్స్ కొంచెం బిల్డ్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. సో చూడండి నూతల్లో అయితే ఇప్పటికీ అంటే గ్రూమింగ్ అనేది అర్థమవుతుంది దానికి, రెడీ అవ్వాలి, ఇవి వేసుకోవాలి అవి వేసుకోవాలి అని చెప్పి. ఇంకా ఈ టైంకి ఈ ఏజ్కి 11 ఇయర్స్కి దానికి అర్థమవుతుంది అనమాట. లంచ్ కోసం వెజిటేబుల్ పలావ్ చేస్తున్నానండి. సో నూతల్లిని వెజిటేబుల్స్ పీల్ చేసి ఇమ్మన్నాను అనమాట. సో పొటాటో అయితే ఇలా పీల్ చేస్తుంది. మా పీలర్ పెద్దగా బాగాలేదనమాట. సో నేను నైఫ్తోనే పీల్ చేసుకుంటా. సో నుషిక అలా నన్ను చూస్తుంది అనమాట నైఫ్తోనే పీల్ చేయడం. సో అది కూడా పీలర్ వద్దంట, నైఫ్తోనే పీల్ చేస్తానంది. బట్ దట్స్ ఓకే అండి, మందంగా తీసింది. బట్ ఇవన్నీ నేను గార్డెన్లోకి నేను కంపోస్ట్ కింద కన్వర్ట్ చేసేస్తాను అనమాట. సో నో వరీస్ అనమాట, ఇట్స్ ఓకే. నో ఫస్ట్ టొమాటో ఆనియన్ కట్ చేయి, పీల్ చేయి ఆనియన్ని.
చాలా రోజులు అయింది కదా మీకు నిషిక కటింగ్ స్కిల్స్ చూపించి. సో ఈరోజు అయితే చూపిస్తాను, చూడండి. బాగా చేస్తుందండి. అండ్ చాలామంది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు నాకు మళ్ళీ చెప్తూ ఉంటారు ప్లాస్టిక్ చాప్ బోర్డ్స్ తీసేసి స్టీల్ పెట్టుకోండి అని. సో తీసుకుంటానండి నేను స్టీల్ బోర్డు. వుడెన్ నేను ట్రై చేశాను, బట్ వుడెన్కి ఏమవుతుందంటే మాకు ఇక్కడ చల్లగా ఉండడం వల్ల వుడెన్ బోర్డ్స్ ఫంగస్ వచ్చేస్తున్నాయి అనమాట. సో అందుకని చిరాకేసేసి ఆ వుడెన్ బోర్డ్స్ కొన్ని కూడా పడేసాను అనమాట. సో స్టీల్ బోర్డ్స్ తీసుకోవాలి, పెద్ద స్టీల్ బోర్డ్ కన్వీనియంట్గా ఉండేది తీసుకుంటాను. సో అప్పటి వరకు ప్లీజ్ ఎక్స్క్యూజ్ అనమాట. నానా ఫినిష్. థ్యాంక్ యూ. దానికి తెలుసు చూసారా, నిలువుగా కోసి పక్కన పడేస్తుంది పలావ్లోకి వేస్తానని. నానా కొంచెం తిన్నగా ట్రై చేయి, తిన్నగా ట్రై చేయి తల్లి. వెరీ గుడ్. వావ్. నో టాకింగ్, నో ఫోకస్ ఆన్ ద వర్క్. వెరీ గుడ్. చిల్లీస్ కూడా నిలువుగా చీరేసే తల్లి, నిలువుగా చీరేసి వదిలేసే. అందులో కాదు, వాటర్లో కాదు, ఇందులో వేయాలి. రాంగ్. నాట్ ఇన్ ద వాటర్. డోంట్ పుట్ ఇట్ ఇన్ ద వాటర్ అగైన్. అదొకటి వేయినా. స్టార్ అనీస్. ఇదేంటి నాన్న? స్టార్ అనీస్. అది నట్మెగ్, జాజికాయ. ఇనఫ్. నువ్వు చూసుకోవాలి, నువ్వు ఇష్టం వచ్చినట్టు కొట్టేయకూడదు. నువ్వు ఎక్కువైపోతుంది. సి నువ్వు పికిటప్ కింద పడింది ఇందులో వేసే. ఎక్కువైపోతుంది నాన్న, ఎక్కువైపోతుంది. ఇంత వద్దు. నో, ఇనఫ్. ఇదేంటిది? జాజికాయ. తర్వాత చిన్న ముక్క, ఇంత చెక్క, ఇంత ముక్క, ఎంత అంటే ఇంత ముక్కను దాల్చిన చెక్క. చెక్క చిన్న పీస్, అంత వద్దు, చిన్ని పీస్. నువ్వు యూ హ్యావ్ టు లిసన్. హేస్టీగా చేయడం ఆపేసాయి. ఐ వాంట్ దిస్ పీస్. ఓకే, రిమైనింగ్ అంతా అందులో పెట్టేసాయి. మిక్స్ చేయి. నువ్వు కేర్ఫుల్. నువ్వు హీట్ అయిపోయింది. ఆనియన్స్ వేసేయమ్మా ఫాస్ట్గా ఆనియన్స్ వేసేయాలి. తీసుకో, ఆనియన్స్ తీసుకేసి. ఎక్కువ వేయాలి, గేమ్ కాదు. ఎక్కువ వేయాలి. తీసుకో. మిక్స్ చేయి. పచ్చ తన్నే. 1 more cup. 1 cup రైస్కి 2 cups ఆఫ్ వాటర్. 1 cup పోసేసాం కదా. నో అనదర్ కప్. ఫుల్ యూ హ్యావ్ టు టేక్ ఫుల్. సి, నో మెజర్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. నో, సి, ఫుల్ 2 cups ఆఫ్ వాటర్ యూ హ్యావ్ టు పుట్. పచ్చదనే. నౌ రైస్. టైమ్ ఫర్ రైస్. నో, వాటర్ లేకుండా ఓన్లీ రైస్ వేయాలి. నో, బియ్యం తీ. ఇలా లైక్ దిస్. ఇలా తీసేయి. వెయ్యి. ఓన్లీ బియ్యం, నాట్ వాటర్. వెయ్యి తల్లి. దానికి వాటర్ మొత్తం రిమూవ్ చేసి ఇచ్చానండి, లేదంటే దానికి కుదరట్లేదు వేయడం. సో ఇప్పుడు బియ్యం చక్కగా ఊర్చేసి అందులో వేసేస్తుంది. నీట్గా తీయాలి, ఇంకా చాలా రైస్ ఉంది, నీట్గా చేయాలి.
విచ్ వన్ గోస్ నో, అదే ఇదే. దాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి 2 వెయిటర్స్ పెట్టానండి నేను, దీని మీదకి ఏం వెళ్తుందా అని. షీ నోస్ అనమాట, కరెక్ట్ విసిల్ పెట్టేసింది. కన్నా అక్కడంతా వెట్ అయిపోయింది, మాప్ చేసే క్లీన్ చేసేసే వెట్ వైప్తో, కిచెన్ వైప్తో మొత్తం అంతా క్లీన్ చేసేసే, తొడవాలి నీట్గా. ఇక్కడ కూడా చూడు, ఇదంతా వెట్ అయిపోయింది, క్లీన్ చేసే. అక్కడ పెట్టేసి హ్యాండ్స్ కూడా వాష్ చేసుకో. ఇక్కడ పెట్టి హ్యాండ్స్ వాష్ చేసుకో, పో హ్యాండ్ వాష్ తెచ్చుకో. ఇక్కడికి రా, ఇక్కడ వాష్ చేసుకో. ఇదిగోండి నుష్కమ్మ చేసిన వెజిటేబుల్ పలావ్ ఎంత అందంగా వచ్చింది చూసారా, బాగా చేసింది కదా. అంటే నేను కొంచెం పైన చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే చాలు, అదే వండేస్తుంది అనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. శరణ్ బాబు రెడీ అయిపోయాడండి స్కూల్కి వెళ్ళడానికి. సో ఫస్ట్ స్కూల్ వాళ్ళు స్కూల్ దగ్గర దించేయమన్నారనమాట కిడ్స్ని. మేము తీసుకెళ్తాము, పేరెంట్స్ మీరు తర్వాత రండి అని. సో స్కూల్ దగ్గర దించేయడానికి అయితే రెడీ చేసామన్నమాట. శరణ్, బీ కాన్ఫిడెంట్, బీ స్ట్రాంగ్, బీ బ్రేవ్, భయపడొద్దు, సిగ్గుపడొద్దు స్టేజ్ మీద. డన్, గివ్ మీ హై ఫై. నువ్వు తల్లి తమ్ముడు ఫంక్షన్కి రెడీ అయిపోయిందండి. కన్నమ్మ, వేర్ ఆర్ వి గోయింగ్? నువ్వు ఒకసారి చెప్పు, వేర్ ఆర్ వి గోయింగ్? వేర్ ఆర్ వి గోయింగ్? తమ్ము స్కూల్ ఫంక్షన్. మంచిగా ఉండాలి మరి అక్కడ, పేచీలు పెట్టకుండా, సరేనా? ఎందుకంటే మళ్ళీ తమ్ము ఫీల్ అవుతాడు కదా, అందరం ఉన్నాం అనుకో వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెళ్ళేటప్పుడు మరీ మరీ చెప్పాడు, మమ్మ పప్ప అక్క ఫాస్ట్గా వచ్చేసేయండి అని. ఓకేనా తల్లి? ఇక్కడ కార్ ఆపిన చోట పైన బాదంకాయ చెట్టు ఉందండి. చిన్నప్పుడు ఆ బాదంకాయలు కొట్టుకొని తినేవాళ్ళం. ఎంత తీసుకోవద్దన్నా సరే అంటే ఆగట్లేదు అనమాట నా చేతులు. ఇంకా ఫ్రెష్గా ఇక్కడ కొన్ని పడినాయి కింద. ఇవేం పెద్ద అంటే చెత్త ఏం కాదు, నీట్గానే ఉన్నాయి. మంచిగా ఫ్రెష్గా కాయలు తీసుకుంటాం. ఇదిగోండి, చిన్నప్పుడు మా అమ్మ ఇదంతా ఈ పైన పొరంతా తినేసేది, ఇలా పింక్గా పండిన కాయలు. లోన పప్పు బద్దలు కొట్టుకుంటే బాదం పప్పు వస్తుంది. ఇవి మనం వాడుకోం కదా, కానీ మరి ఈ చెట్లు ఎందుకు పెంచుతారంటే ఈ బాదం పప్పు ఎక్కడ ఫ్యాక్టరీలకు వెళ్తున్నట్టు అలా ఏమీ ఉండదు. ఎప్పుడు చూసినా రోడ్ల మీద రాలిపోయే ఉంటాయి. మరి ఎందుకు ఈ చెట్లు వేస్తారో నాకు అర్థం కాదు. సో నుష్కాన్ అయితే అక్కడ తీసుకెళ్ళడానికి ట్రై చేసామండి, అక్కడ కూర్చోబెట్టడానికి. బట్ డ్రామా అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట. సో అందుకని కార్లో కూర్చోబెట్టాను. ఇదిగోండి, దానికి ఆల్రెడీ ఏంటంటే బోర్ కొట్టకుండా క్లే తెచ్చాను, క్లే తీసుకున్నానని చెప్పి క్లే ఇచ్చాను. ఇది ఒక గన్ ఒకటి తీసుకున్నాం అనమాట, లేసర్ గన్. అది ఏంటి నానా, అది ఇచ్చేసి కార్లో కూర్చోమని చెప్తున్నాం అనమాట. బబుల్ గమ్ ఉందిగా నోట్లో, ఫినిష్ అయిపోయిందా? నీస్తా నాన్న, నీస్తా. Hello Black Kids, welcome to Black Kid News. I am Riyaj and I am Sharan. We are live at the Bright Beginners Academy, where it is a rainbow fun. Today's weather report, it's raining smile and sunshine here at Bright Beginners Academy. Breaking news, tiny stars are ready to dance. Sing and steal your hearts today. From yummy candies to colorful toys, this bright carnival is full of fun and happiness. Special thanks to our loving teachers who make learning fun every single day. So get ready to clap, cheer and enjoy the show. This is Sharan and Riyaj signing off with big smiles and
Sharadan. I am from UKG. Today it is time for a very sweet performance. Our little honeybees are ready to buzz on the stage, but they dance full of fun and cuteness. So let's welcome our nursery and playgroup kids with happy claps. Thank you. సో నుషిక అయితే ఫంక్షన్ స్టార్ట్ చేసిన కాసేపటి వరకు కూడా కాసేపు కార్లోనే స్పెండ్ చేసిందండి. అది బయటికి రావడానికి ఇష్టపడలేదు. అండ్ లక్కీలీ ఏంటంటే వీళ్ళు ఓపెన్ గ్రౌండ్లో పెట్టారనమాట స్కూల్ ఫంక్షన్. సో గ్రౌండ్ పక్కనే ఫుల్ పార్కింగ్ స్పేస్ అనమాట. సో ఆ టెంట్కి ఆనుకొని మేము కార్ కూడా పార్క్ చేసాము. సో మాకు ఈజీ అయింది నుషిక కార్లో కూర్చుంటున్నప్పుడు మేము గమనించుకోవడానికి. అండ్ వెరీ మినిమల్ టైమ్ ఆఫ్ స్క్రీన్ టైం అయితే ఉండిందండి. సో 0 స్క్రీన్ అయితే నేను చెప్పలేను. బట్ గుడ్ థింగ్ ఈజ్ లైక్ మేము ఏమైతే స్ట్రాటజీస్ ప్లే చేసామో, లైక్ క్లే కానీ, లేకపోతే ఒక చూయింగ్ గమ్ ఇవ్వడం కానీ, లేకపోతే ఒక టాయ్ ఇవ్వడం కానీ, సో ఆ స్ట్రాటజీస్ నుషికాకి చాలా చాలా బాగా హెల్ప్ అయినాయండి ఈసారి. సో కొంచెం టైం వాటితో ఆడుకొని కొంచెం సేపు స్క్రీన్ చూసిన తర్వాత ఆటోమేటిక్గా అదే కాసేపటికి కార్లోంచి బయటకు వచ్చేసి ఫంక్షన్లో అయితే మింగిల్ అయింది. అక్కడక్కడే తిరగడం, కాసేపు చైర్లో కూర్చోవడం, కాసేపు శరణ్ని షూట్ చేయడం, కాసేపు శరణ్ డాన్సులు కానీ పెర్ఫార్మెన్సెస్ కానీ చూడడం, ఇవన్నీ చేసిందండి. సో ఓవరాల్గా మాకు ఎక్కడా కూడా నుషిక టాంట్రమ్ కానీ బిహేవియర్స్ రావడం కానీ మేమైతే అసలు ఎక్కడ గమనించలేదు. సో వెయిటింగ్ 4 to 6 hours అనేది చాలా చాలా హ్యూజ్ పీరియడ్ అనమాట నుషికాకి. బయట సోషలైజ్ అవుతూ ఎటువంటి ఎయిడ్ లేకుండా దానికి సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకుంటూ టాంట్రమ్స్ బిహేవియర్స్ రాకుండా ఒక ఈవెంట్లో టైం స్పెండ్ చేయడం అనేది నుషికకి చాలా చాలా పెద్ద టాస్క్ అండి. బట్ దాన్ని అయితే ఈసారి బాగానే మేనేజ్ చేసిందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్లో చాలా మంచి మంచి పేరెంట్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. చాలా ఇష్యూస్ మీద నేను ఆటిజం గురించి మాట్లాడుతూ ఉన్నాను. సో అవన్నీ ఎవరికన్నా అవసరం అనుకుంటే వాళ్ళ వరకు ఆ వీడియోని అయితే షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.